కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఇన్ని తరాలు మారినా కూడా అతని రాజ్యాంగాన్ని మనందరం కూడా ఈ తరం ప్రజలు కూడా ఫాలో అవుతున్నారంటే అతను ఎంత దూరదృష్టితో ఆ రాజ్యాంగం రచించారో మనం అర్థం చేసుకోవచ్చు. సమసమాజ స్థాపన కోసం ఆ రోజుల్లో ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవి కూడా అతనికి వర్తించవు. అతను అందరి మనిషి. కులాలకు అతీతంగా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి తాలూకా ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మనం చూసాం. అంబేద్కర్ గారు ఏ విధంగా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారో, ఎంతగా పేద బడుగు బలహీన వర్గాల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజుల్లో కృషి చేశారో, వాటన్నిటినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలన్నింటినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలు కూడా వాటన్నిటిని కూడా పాటించడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో పెట్టిన పథకాలు, ఒక అమ్మబడి అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన,